నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను మీ పవన్. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి ఇన్వెస్ట్ చేయండి, అధిక లాభాలు పొందండి అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ లాభాలు వస్తాయన్న మాట వినగానే చాలామంది ఆలోచించకుండానే పెట్టుబడులు పెట్టేస్తున్నారు. అలాంటి ఘరానా మోసమే ఇప్పుడు హైదరాబాద్లో వెలుగు చూసింది. ఒక సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 6,979 మందికి కుచ్చుటోపీ పెట్టేసింది. దేశవ్యాప్తంగా 1700 కోట్లు స్వాహా చేసింది. ఒక్క హైదరాబాద్లోనే 850 కోట్లు కొల్లగొట్టింది ఈ సంస్థ. ఏకంగా 6,979 మందికి కుచ్చుటోపీ పెట్టింది. మీరు పెట్టే ప్రతి రూపాయికి 22% లాభం గ్యారంటీ అంటూ ఏకంగా 850 కోట్ల రూపాయలను స్వాహా చేసేసింది. అసలేంటి ఈ ఫాల్కన్ స్కామ్? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంతమందిని ఎలా నమ్మించింది? వందల కోట్లను ఎలా స్వాహా చేసింది? మరి ఈ ఘరానా మోసం ఎలా బయటపడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2021లో అమర్దీప్ అనే వ్యక్తి మరికొంతమంది కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ సంస్థ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. బంపర్ ఆఫర్, పెట్టుబడి పెట్టండి, అధిక వడ్డీ పొందండి అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. మరింతగా నమ్మించేందుకు వెబ్సైట్స్ను, మొబైల్ యాప్స్ను తయారు చేయించారు. మీరు పెట్టే ప్రతి రూపాయికి గ్యారంటీగా 22% లాభం వస్తుందని మాకు అమెజాన్, బ్రిటానియా, గోద్రేజ్ వంటి పేరొందిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని నమ్మబలికారు. ఎవరైనా 25,000 నుంచి 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయొచ్చని, ఏడాదికి 11 నుంచి 22% లాభం ఇస్తామని ప్రచారం చేశారు. దీన్ని నమ్మిన సాధారణ ప్రజలు సైతం చిన్న పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. వారు పెట్టిన పెట్టుబడులకు చిన్నగా మొత్తాలలో లాభాలు రావడంతో దేశవ్యాప్తంగా ఈ కంపెనీ పేరు ఫేమస్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా 6,979 మంది పెట్టుబడులు పెట్టేశారు. మొత్తంగా ఫాల్కన్ కంపెనీ డిపాజిట్ల రూపంలో 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ 1,700 కోట్లలో కేవలం హైదరాబాద్లోనే 850 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. సేకరించిన డిపాజిట్లను కాయిన్ ట్రేడ్, క్రిప్టో కరెన్సీ, ఆర్డీబీ, ఎంబీఆర్ దుబాయ్, క్యాపిటల్ టెక్సోల్, గోపాల్, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్, ఇండియా ఓకే రిసార్ట్స్, ప్రిస్టేజ్, ఫాల్కన్ ఇంటర్నేషనల్, వజాస్, లోక్ వెల్ఫేర్, స్వస్తిక్ పేరుతో ఫాల్కన్కు అనుబంధంగా 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ డబ్బులను ఆయా కంపెనీలకు బదిలీ చేశారు. అయితే 2025 జనవరి 15 నాటికి ఈ స్కీమ్ ఆపేసి బోర్డు తిప్పేశారు. డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కంపెనీ తిరిగి డిపాజిటర్లకు 850 కోట్లు మాత్రమే చెల్లించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటుగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలను అరెస్టు చేశారు. కాగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ సంస్థకు చెందిన 3 కీలక వ్యక్తులు ఇప్పటికే దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది. ఎఫ్ఐడి చైర్మన్ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ దుబాయ్కు పారిపోయారు. ఈ నేపథ్యంలో ఈ 3పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితులు గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ అనే కంపెనీ ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్తో ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు 2022లో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైంది. ఈ సంస్థకు చెందిన 20 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐడి డైరెక్టర్లు అమర్దీప్ కుమార్, కావ్యలను పోలీసులు A1, A2గా కేసులో చేర్చారు. ఈ సంస్థకు చెందిన మరో 6 కీలక ఉద్యోగులు దేశంలోనే ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎఫ్ఐడి బిజినెస్ హెడ్ పవన్ను అరెస్టు చేసిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉంటే ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్కు చెందిన ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఈ జెట్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ఈడీ అధికారులు జెట్ను సీజ్ చేసి అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి అనుమానాస్పద లావాదేవీలను జరిపిన నిందితులను అరెస్టు చేస్తున్నారు. అత్యాశకు పోయి డబ్బు ఆశ చూపే ఫేక్ పెట్టుబడి సంస్థల ఉచ్చులో పడకండి, జాగ్రత్తగా ఉండండి. సులభంగా డబ్బు రెట్టింపు చేస్తామంటూ వచ్చే ఆఫర్లను నమ్మి ఇన్వెస్ట్ చేయకండి.
ముందుగా ఆ సంస్థల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టండి.